యువత కోసం బీఆర్ఎస్ రణభేరి మోగించింది. రాష్ట్ర సర్కారుపై సంగ్రామానికి సిద్ధమైంది. కాంగ్రెస్ బోగస్ హామీలపై సరూర్ నగర్లో సమరం షురూ చేసింది. యువ సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధమైంది. యూత్ డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ పార్టీ దగాను ఎండగట్టబోతోంది. 2.5 ఏళ్లైనా అమలు కాని హామీలు అధికారంలోకి వచ్చి నయవంచన చేసిన తీరును వివరించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటించిన చోటే వంచన సభలు నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువతకు అండగా సరూర్ నగర్ వేదికగా బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. సదస్సును ఆపేందుకు ఎన్ని నిర్బంధాలు విధించినా గలమెత్తుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు. యువ సంగ్రామ సదస్సుకు యువత, నిరుద్యోగులు, విద్యార్థులు భారీగా తరలిరానున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన సర్కారును యువ సంగ్రామ సదస్సు వేదికగా ప్రభుత్వ హామీలపై నిరుద్యోగులు నిలదీయనున్నారు. సరూర్నగర్లో యువ సంగ్రామ సదస్సుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధులు అరవింద్ అండ్ మహేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అరవింద్, మీరు చెప్పండి, సరూర్నగర్లో యువ సంగ్రామ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సభకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే సరూర్ నగర్ సభా వేదిక నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మెడలు వంచుతామన్నట్టు కూడా ఇప్పటికే సదస్సు కూడా సర్వం సిద్ధమైంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అన్ని ఆల్ సెట్ అన్నట్టు విధంగా కూడా ఇక్కడ ప్రధానంగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా ఒక 10,000 మంది విద్యార్థులకు పైగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొద్దున ఉదయం సమయం నుండి కూడా చాలా మంది విద్యార్థులు కూడా రానికి సిద్ధంగా ఉన్నారు. మనతో ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉండబోతుంది సార్ సభ? బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి నిరుద్యోగ యువత అంతా కూడా చాలా మంది, కొన్ని వేల మంది ఇక్కడికి వస్తున్నారు. మరి అలాగే విద్యార్థులు కూడా చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఈ సభ జరగకుండా అడ్డుకోవాలని చెప్పి కుతంత్రపు పన్నాగం బట్టి 18 రోజుల క్రితం పర్మిషన్ కోసం అప్లై చేస్తే ఈ రోజు వరకు కూడా మనకు మళ్ళీ పర్మిషన్ నిన్నటి వరకు ఇవ్వకపోవడం, మరి కోర్టును ఆశ్రయించి కోర్టు డైరెక్షన్ తోటి ఈరోజు మాకు పర్మిషన్ రావడం నిజంగా బాధ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేద్దాము, తొక్కేద్దాము, అణచేద్దామని చెప్పేసి అనుకుంటే మరింత ఉవ్వెత్తున లేస్తారు. ఈరోజు నిరుద్యోగులు మోసపోయిన సంగతి వాళ్ళు గ్రహించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మరి అధికారం కోసం, కేవలం అధికారం పీఠం కోసం అనేక రకాల ఆశలు కల్పించి ఏది పడితే అది మాట్లాడేసి ఇవాళ అధికారం వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా కనీసం ఒక 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇవాళ అఫీషియల్గా వాళ్ళు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కానీ అబద్ధాన్ని ఎంత గట్టిగా చెప్తుందంటే మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నోటికి వచ్చినట్టు మంత్రివర్యులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దీనికి నిరుద్యోగులకు మీరిచ్చిన వాగ్దానాల మేరకు ఇదే గ్రౌండ్లో ప్రియాంక గాంధీ తోటి మీరు చెప్పించిండ్రు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పించిండ్రు. కాబట్టి యూత్ డిక్లరేషన్ పేరిట కార్యక్రమం చేసిండ్రు. మరి అదే గ్రౌండ్లో ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా, మీకు గుర్తు చేసే విధంగా ఇవాళ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి ఈరోజు ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా వీడికి అందరూ కూడా వస్తున్నారు. మరి ఎంతో బ్రహ్మాండంగా ఈ సభ జరుగుతుందని కూడా ఈ కోర్టు తీర్పు అనేది వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ప్రధానంగా దాదాపుగా 8,000 మంది వస్తున్నారు. అసలు నిరుద్యోగుల వాళ్ళ సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడానికి కూడా, వాళ్ళు చేసిన మోసాలను కూడా ఎత్తి చూపడానికి ఈ సభ ఒక వేదికగా మారిందన్నట్టు కూడా నిరుద్యోగులు అందరూ అంటున్నారు. దాన్ని మీరేమంటారు? అంటే ఇప్పుడు కొన్ని వేల మంది వస్తున్నారు వీరికి. కాకపోతే నిన్న మొన్న 16వ తారీఖు నాడు ఉండాల్సిన డిగ్రీ పరీక్షని ఈ మీటింగ్ 18వ తారీఖు నాడు ఉందని చెప్పేసి ప్రభుత్వం 18వ తారీఖు నాడు పరీక్షలు నిర్వహిస్తుంది. వాంటెడ్లీ ఈ మీటింగ్ రావద్దని చెప్పి ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఏం చేసినా కొన్ని వేల మంది ఇక్కడికి హాజరు కాబోతున్నారు. సభ ఘనంగా జరుగుతుంది. చాలా ఈ యొక్క నిరుద్యోగుల యొక్క నిరసన ఈ ప్రభుత్వానికి తగులుతుంది. విద్యార్థుల నిరసన కూడా ఈ ప్రభుత్వానికి తగులుతుంది. నిరుద్యోగులది, విద్యార్థుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని కూడా
నేను గట్టిగా ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఓకే అన్న, ఏదైతే నిరుద్యోగులు కానీ అటు విద్యార్థులు కానీ అటు నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేక జాబ్ క్యాలెండర్ లేక అటు విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ లేక అనేక మంది విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సభా వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇలా ప్రభుత్వం ఏర్పడి 31 నెలలు అయింది. 31 నెలల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం చేసినటువంటి పరీక్షలు అన్నీ కూడా గత ప్రభుత్వమే చేసింది. కానీ ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తాడంటే 65,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాడు. ఇంకో మంత్రి ఏమో 70,000 ఇచ్చినామని చెప్తాడు. ఇంకో ఆయననేమో 30,000 ఇచ్చినామంట. అసలు 30,000, 60,000, 70,000 ఏది కరెక్ట్? అసలు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను, గత ప్రభుత్వం చేసినటువంటి పరీక్షలన్నీ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు పెట్టినటువంటి గత ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం చాలా బాధాకరం. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎన్నిటికీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది, ఎన్నిటికీ ఇంటర్వ్యూలు పెట్టిందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని 30 నెలల నుంచి అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను నిరుత్సాహపరిచింది, నిరుద్యోగులను మోసం చేసింది. ఇట్లా అబద్ధాలు చెప్పడం వల్ల నిరుద్యోగులు నిజంగా మానసిక స్థైర్యం కోల్పోయి ఇలా రోడ్ల మీదకి వచ్చి ఒక్క ఉద్యోగం ఇయ్యలే, మీరు 65,000 ఉద్యోగాలు ఇచ్చిందని అబద్ధాలు ప్రచారాలు చెప్తుండ్రు అనేసి నిరుద్యోగులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా ఎండగట్టడానికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. అసలు ఎక్కడికక్కడ చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. సుధీర్ అన్న గారి నాయకత్వంలో ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంకా 2-3 గంటల్లో ఈ కార్యక్రమం అంతా కూడా మొదలవబోతుందని, ఇంకా విద్యార్థులు ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ అందనోళ్ళ వల్ల ఇంకా పెద్ద ఎత్తున రావాలని కూడా మీ టీవీ ద్వారా అందరు కూడా తెలుసుకొని రావాలని కూడా అప్పీల్ చేస్తాం. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే విద్యార్థులు అటు నిరుద్యోగులు అంతా కూడా భారీ ఎత్తున తరలి రావాలంటూ కూడా శాసనసభ్యులు అటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రవెల్లి శ్రీనివాస్ కూడా తెలిపారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.